ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ నియామక సంస్థ ఏపీపీఎస్సీలో ఎంత ప్రక్షాళన జరిగినా నిరుద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. పరీక్షలు జరిగి నెలలు గడుస్తున్నా కొన్ని ప్రకటనల ఫలితాలు వెలుగు చూడక అభ్యర్థులు అసహనానికి గురవుతున్నారు. 7,000 పైచిలకు ఉద్యోగాలకు పరీక్షలు పూర్తయినా తుది ఫలితాలు వెల్లడిలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరు పూర్తిగా మారకపోవడం అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. ఉద్యోగ నియామక సంస్థలను గాడిలో పెట్టేందుకు సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. 2 ఏళ్ల నాటి ఉద్యోగాలకు రాత పరీక్షలు, మౌఖిక పరీక్షలు పూర్తయినా ఇంకా ఫలితాలు రాకపోవడం గమనార్హం. ఏపీపీఎస్సీ చేస్తున్న జాప్యంపై నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది విడుదల కావాల్సిన నోటిఫికేషన్ ఆలస్యం వల్ల వయసు మీరిపోతుందని కొందరు అభ్యర్థులు నిరాశలో ఉన్నారు. 2 ఏళ్లలో విడుదలైన 17 నోటిఫికేషన్ల ద్వారా భర్తీ కావాల్సిన 7,000 పోస్టులకు సంబంధించిన ఫలితాలు ఇంకా విడుదల కావాల్సి ఉందంటే ఎంతటి నిర్లక్ష్య ధోరణి ఉందో అవగతమవుతోంది. అనేక ఉద్యోగాలు తుది పరిశీలనలో ఉన్నాయి. వీటిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 319, పురపాలక శాఖ సహాయక అధికారులు 156, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టులు 116, జూనియర్ అకౌంటెంట్లు, జూనియర్ అసిస్టెంట్ల ఉద్యోగాలు 102 సహా పలు ఉద్యోగాలు ఉన్నాయి. తుదకి విడుదలైన వాటిని పరిశీలిస్తే గ్రూప్ 4 విభాగంలో 1,369, సంక్షేమ వసతి గృహాల అధికారులవి 867 పోస్టులు ఉన్నాయి. కీ విడుదల కావాల్సిన వాటిలో సహాయక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు 2,564, గ్రూప్ 2కు సంబంధించి 717 ఉద్యోగాలు ఉన్నాయి. ఏపీపీఎస్సీ పరీక్షల ఫలితాల విడుదలలో జాప్యాన్ని ఒప్పుకుంటున్న అధికారులు ఇందుకు కారణాలను మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.